ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే తెలుగు గ్రామర్లో అసమాప క్రియలు. అందులో శత్రార్థకం, ఛేదార్థకం, క్వార్థకం ఈ మూడు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి గుర్తుపెట్టుకోవడానికి. ఇవి మనకి క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే వర్ధమాన కాల అసమాప క్రియకు సంబంధించినది ఏది అని ఇస్తారు. అందులో ఆప్షన్స్ సత్రార్థకం, ఛేదార్థకం, క్వార్థకం, వ్యతిరేకార్థకం అనే 4 ఆప్షన్స్ ఇస్తారు. మనం వాటిని వెంటనే గుర్తుపెట్టుకోవాలంటే శత్రార్థకం కోసం చూద్దాం. శత్రార్థకం అంటే మనం వర్ధమాన కాలంలోనే ఉన్నాం కాబట్టి మన శత్రువులు కూడా వర్ధమాన కాలంలోనే ఉంటారు. శత్రార్థకం అనగానే శత్రువులను గుర్తుపెట్టుకోవాలి. మనం ఉన్నాం కాబట్టి మన శత్రువులు కూడా మనమున్న కాలంలోనే వర్ధమాన కాలంలోనే ఉంటారు. వర్ధమాన కాలానికి సంబంధించింది ఏదంటే శత్రార్థకం అని పెట్టాలి. నెక్స్ట్ ఛేదార్థకం అంటే భవిష్యత్తు కాల అసమాప క్రియ. భవిష్యత్తు ఎవరైనా చెయ్యి చూసి చెప్తారు కదా. ఛేదార్థకం అంటే చెయ్యి చూసిన వెంటనే భవిష్యత్తు అని గుర్తుపెట్టుకోవాలి. ఛేదార్థకం చెయ్యి చూసి భవిష్యత్తు, ఇది ఇలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వార్థకం అంటే భూతకాల అసమాప క్రియ. ఎవరికైనా దెయ్యాలు భూతాలు పడితే వారిని కర్రలు చెప్పులతో కొడతాం. క్వార్థకం కర్రలు చెప్పులతో ఎవరిని కొడతామంటే భూతాలని. కర్రలు అంటే క్వార్థకం అని గుర్తుపెట్టుకోవాలి. చెయ్యి అంటే ఛేదార్థకంకి చెయ్యి చూసిన వెంటనే భవిష్యత్తు చెప్పడం అని. శత్రార్థకం అంటే శత్రువులు. మనం ఉన్నాం కాబట్టి వర్ధమాన కాలంలో శత్రువులు కూడా ఉంటారు. శత్రార్థకం వర్ధమాన కాలం, ఛేదార్థకం భవిష్యత్తు కాలం, క్వార్థకం భూతకాలం. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటారనేసి ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఇది యూజ్ అవుద్దనేసి అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.